శనార్థులని మీ శ్రీవల్లి లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు గురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం, అటెనక వార్తలకు పోదాం. కోర్టు ఎత్తే లాయరు, కద్దరెత్తే లీడరు. గాడిపై కౌశిక్ బొమ్మ తగ్గకుంటే చూపిస్తారట సినిమా. నెత్తి మీదే పానం మీదే, హెల్మెట్ పెట్టుకోకపోతే నష్టం మీకే. ఇన్సూరెన్స్ దొంగలు కొత్త మోసాలకు పాల్పడతారు బడవేగాళ్ళు. లక్ష డప్పులు 1000 గొంతులు పట్నంలో మోగుతాయంట సప్పుళ్ళు. అగో గీ లీడర్ కమ్ లాయర్ సాబు ఏమో పంచాయతీ ముంగటేసుకున్నాడు కదా, ఏ మాట కామాటే అబ్బా. కోర్టులనేమో న్యాయం పక్షాన నిలబడి అన్యాయం దుమ్ము దులుపుతాడు, ఇటు జనంలోకి వచ్చి ప్రజల తరపున సర్కార్ మీద కొట్లాడతాడు. ఏడికి పోయినా చట్టాలు సెక్షన్లు రూల్స్ మాట్లాడుకుంటా ఎవరిని మెసలనిస్తలేడు కదా. ఇంతకు నేను ఏం చెప్పాలని అనుకుంటున్నాను, గా ముచ్చట మీరే అయినూర్రో పారి. ఇందిరమ్మ సర్కార్ అంటే ఇల్లు కట్టించుడు భూములు వంచింది అనుకున్నాం కానీ ఇందిరమ్మ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన ఇప్పటి చేయి పార్టీ లీడర్లు ఇందిరమ్మ పేరును ఎడగొట్టే పని ముంగటేసుకున్నట్టున్నారు కదా. లేకపోతే ఎందులా ఒదిక్కేమో హైడ్రా పేరు మీద ఇండ్లు గులగొట్టవచ్చే, ఇక ఇప్పుడేమో అడవి బిడ్డల భూములను పెద్ద కంపెనీలకు అప్పచెప్పే పని ముంగటేసుకున్నారట. హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పత్రాలను మార్చి ఆ పత్రాల పేర్లు కూడా మార్చి గిరిజనుల భూములను ఏరేటోళ్ళకి అప్పచెప్తానంటే కాంగ్రెస్ పార్టీలకు పబ్లిక్ మీద ఎంత పాయిరం ఉన్నదో చూడులిగా. యోగి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల తండల గిరిజనుల భూములను బయట ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పిందట. రాత్రికి రాత్రే కొంతమంది బౌన్సర్లను ఎంబడి పెట్టుకుని వచ్చి చుట్టూ గోడ కట్టిందట గిరిజనుల భూములకు. ఇక అటు దిక్కేవాళ్ళన్నా పోతే ఎంబటే కేసు కట్టి లోపలేస్తానట. అగో గాముచ్చట మీదనే ఊరోళ్ళందరూ కలిసి ఇలా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తా అంటే గా ధర్నా కాడికి ఆ ఏరియా ఎంపీ రఘునందన్ సార్ వచ్చి పబ్లిక్ తోని ముచ్చట పెట్టుకుంటా ఏం జరిగిందని కుద్దుగా తెలుసుకొని మైకుల ముందడికి వచ్చి గిట్లా అనకొచ్చిండు. 434 సర్వే నంబర్లున్న ఈ భూముల 9వ తారీఖు దాకా ఎసొంటి గోడలు లేవు. మరికి ఇప్పుడు ఎట్లా వచ్చినాయి? కోర్టులు ఆదివాసీలకు గిరిజనులకు జల్ జంగల్ జమీన్ అనే కొన్ని హక్కులు కల్పించినా కూడా అవి కాంగ్రెస్ వాళ్ళకు తెలియనట్టున్నదని కలెక్టర్ గారు మీకు 24 గంటల టైం ఇస్తున్నాం, మర్యాదగా ఈ గోడలు గూలగొచ్చి ప్రజలకు న్యాయం చేస్తారా, లేకుంటే మమ్ములనే చట్టాన్ని చేతులకు తీసుకోమంటారా అని. మేము గనక చట్టాన్ని చేతులకు తీసుకుంటే మమ్ములను ఏ శక్తి ఆపలేదని గట్టిగానే గరమైండు ఎంపీ రఘునందన్ సారు. అక్కడున్న ప్రజలందరూ 24 గంటలల్లా ఈ భూముల చుట్టూ కట్టిన గోడలను ఊడబికెత్తారు కావచ్చు అని అనుకుంటాంటేనే ఇక గీ ముచ్చట మాట్లాడినందుకు ముందుగాలనైతే రఘునందన్ సార్ని అరెస్ట్ చేసిండ్రులా. ఇక ఈ ముచ్చట మీద అటెంకేం జరుగుతుందో ఇక చూడాలి. మరి ఎకరాల భూమిని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి దొంగ రిపోర్ట్లు తయారు చేసి అధికారులు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చినారు. ఇచ్చిన సర్టిఫికెట్లను వెంటనే రద్దు చేయాలని ఈరోజు ఈ గిరిజనుల పక్షాన భారతీయ జనతా పార్టీగా ఈ స్థానిక ఎంపీగా నేను ఇక్కడికి వాళ్ళ పక్షాన ఉద్యమం చేయడానికి రావడం జరిగింది. ముఖ్యంగా 3 డిమాండ్లు. దాదాపు 4 తరాలుగా ఈ భూమిని సాగు చేసుకుంటున్నటువంటి గిరిజనులకు పట్టా ఇవ్వమంటే 100 కారణాలు చెప్పినటువంటి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రైవేట్ వ్యక్తులకి పట్టాలు ఇవ్వమంటే మాత్రం వాళ్ళు చదువుకోలేదట, వాళ్ళు దరఖాస్తులు పెట్టలేదట, 1954లో వాళ్ళకి తెలియదట. ఇప్పుడే నిద్రలేసిరు, వాళ్ళు దరఖాస్తు పెట్టిరు, కలెక్టర్లు సాఫీగా వాళ్ళకి సాష్టాంగ దండాలు పెట్టి భూములు ఇచ్చిరు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం 8వ తారీఖు రోజు, ఇదే సంవత్సరం 8వ తారీఖు రోజు గిరిజన బిడ్డల్ని భూములకి వెళ్ళి వ్యవసాయం చేసుకునేటోళ్ళని ఎల్లగొట్టద్దని ఆర్డర్లు ఇస్తే 9వ తారీఖు నుంచి సంక్రాంతి సెలవులు వచ్చినాక పోలీసు వాళ్ళు ప్రైవేట్ బౌన్సర్లను పెట్టి రాత్రిపూట ఈ రోడ్డు మీద ఊరోళ్ళను కూడా నడవనీయకుండా చేసి మీరు చూస్తున్నటువంటి ఈ 2 టెంపరవరీ గోడల్ని బౌన్సర్ల సహాయంతో నిర్మించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని మేము చేసేటువంటి డిమాండ్, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం తెత్తా ఇందిరమ్మ రాజ్యం తెత్తా అంటే మా దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు నమ్మి కాంగ్రెస్ కోటేసిరు. ఆయన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన నిత్యం ట్రైనింగ్లోనే ఉండే మనిషి. వైరల్ విషయాలకు నిలువుటద్దాం అన్నట్టు ఎప్పుడు చూడు టీవీలు పేపర్లు ఆయన పేరు రాయకుండా ఇక పలకకుండా ఉండయి. గెలిచింది మొదటిసారే అయినా ఇక ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పేరు వినబడుతుంది. మరిగా ఎమ్మెల్యే ఎవరు ఏమైందో తెలుసుకోవాలి కదా. సెలవు చూసేయ్రి. పుష్ప 2 సినిమాల జాతర సీన్ల ఆడపిల్లలను బనాయిస్తాన్లని కొంతమంది రౌడీలను గాడిది మీద ఎక్కించి దోలుతారు కదా,
అగో గట్లనే సేమ్ టు సేమ్ గీడ కూడా గదే సీన్ జరిగింది. అయితే ఇక్కడ జరిగింది మాత్రం ఆడపిల్లలను బనాయించిందని కాదు, నిజంగా మనిషిని కూడా గాడిద మీద ఎక్కియలేదు. కానీ ఒక ప్రజాప్రతినిధి పదిమను గాడిద మీద పెట్టి సొంత నియోజకవర్గ ప్రజలే ఊరేగిచ్చిండ్లులా. మరింతకు గాళ్లకు గా ప్రజాప్రతినిధి మీద గంత విరక్తి ఎందుకు చెందింది అనుకుంటాన్లా? ఓట్లకు ముందట కుటుంబాన్నంతా ముంగడ పెట్టి మీరు ఓట్లు వేయకుంటే మా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని, ఓడిపోతే ఇక మాకు బతికే లేదని ఓటర్ దేవుళ్లను కొంగువట్టి బిచ్చమడిగినట్టే ఓట్లు అడిగే వరకు అయ్యో పాపమని గెలిపిస్తే, గెలిచిన కానుంచి మొదలు ఎంతసేపు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎక్కడ మాట్లాడినా నోరు తెరుతదాలుల్లా ముఖ్యమంత్రిని, పార్టీ మారిన ఎమ్మెల్యేలను తిట్టుడు, పోలీసుల మీద రుబాబు చేసుడు తప్పితే నియోజకవర్గానికి పైసా పని చేసింది లేదు. సరే పైసా పని చేయకపోయినా ఓపిక పట్టిండ్లు గాని గెలిచిన కానుంచి చిల్లర కథలు చేసుకుంటా నియోజకవర్గం ఇజ్జత్ గీ తీర్ల తీస్తాడని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జిట్టి బొమ్మను గాడిద మీద ఎక్కించి ఇక వీళ్ళందరూ 4 బాటల కాడికి చేరిగా గీ తీర్ల నినాదాలు చేస్తాండ్రు. ఇక నన్న మారు ఇజ్జత్ దక్కో కౌశిక్ రెడ్డి అని గిట్ల నినాదాలు చేయవచ్చిరి. సీసీ రోత పాడుగాను ప్రజాప్రతినిధిగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు మంచి పనులు చేసి అలా చేత పూలదండలేపించుకొని సప్పట్లు కొట్టించుకునే నాయకులను చూసినాం గాని గీ తీర్ల ఇజ్జత్ తీసుకునే నాయకుడిని గీననే చూస్తానమని అనబట్టి గీ ముచ్చట తెలిసిన జనాలు. కౌశిక్ రెడ్డి, నువ్వు లుచ్చా రాజకీయాలు చేయడం బంద్ చేయాలి. నువ్వు ఈ ఎక్కడ ఎమ్మెల్యే బై మిస్సుల ఎమ్మెల్యే గెలిచినవని ఇంతకుముందు కూడా దిష్టి బొమ్మ దగ్ధం చేసి చెప్పినాం మేము. ఈ రౌడీ రాజకీయాలు బంద్ చేయి. ఇక్కడ హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా నీలాగా రౌడీ లెక్క ఈ చిల్లర రాజకీయాలు చేస్తలేరు. నువ్వు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ వ్యవహార శైలి ఎవ్వరు చూసినా సిగ్గు ఉన్నదా నీకు అనే ఎవ్వరైనా కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సూసైడ్ స్టార్ అని ఆల్రెడీ నువ్వు పేరు పొందినావు. ఎందుకంటే నువ్వు ఆత్మహత్య చేసుకున్నాను బెదిరించి ఎమ్మెల్యే అయినావు. నువ్వు ఇక్కడ హుజురాబాద్ పరువు నువ్వు రాష్ట్రం మొత్తంలో తిప్పుతున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి మీద కూడా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. బిడ్డ జాగ్రత్త, హుజురాబాద్ ఎట్లా నువ్వు తిరుగుతావో యూత్ కాంగ్రెస్ మేము అడ్డగిస్తాం. మేము నీ మీద భౌతిక దాడులు తప్పై నువ్వు ఇంకొకసారి కనుక నీ నోటు దురుసుతోటి నీ రౌడీ బుద్ధితోటి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ప్రణవన్నను కానీ, మంత్రి పొన్నం ప్రభాకర్ని కానీ, రేవంత్ రెడ్డి సీఎం గారిని కానీ, మంత్రులను ఇవ్వాలనైనా నీ నోటు దురుసుతోటి నువ్వు మాటలు స్లిప్ అయ్యి కనుక వస్తే బిడ్డ భౌతిక దాడి చేస్తాం, నీ నాలుక చీరేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఈ రోజు నీ దిష్టి బొమ్మ నిన్ను గాడిద మీద కూకుండ పెట్టినాం, నీకు చీర కట్టించినాం, నీకు గాజులు పెట్టినాం, నీకు బొట్టు పెట్టినాం. ఎందుకంటే నువ్వు విమర్శిస్తున్నావు, సీఎం గారిని విమర్శిస్తున్నావు, కానీ నీ స్థాయి గాడిదిరా నాయన అని చెప్తున్నాం. యూత్ కాంగ్రెస్ పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తున్నాం. నా నాయకత్వంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ చల్లూరి గారి నాయకత్వంలో నీకు ఇలా చీర కట్టించి గాడిద మీద ఊరేగించినాం. రేపు బిడ్డ నీ తాట తీస్తామని చెప్తున్నా. నువ్వు ఇంకొకసారి టంగు స్లిప్ అయినట్టు తెలిస్తే మా ముంగట గనక నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేవు, నీ ఇక్కడ కాన్స్టిట్యున్సీలో నేను తిరగనియం బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నా. సర్కారోళ్ళు మనకు మంచి చెప్పినా వినకపోతే ఏం చేస్తారులా? వినకపోతే పైన వేసి మరీ వినిపిస్తారు. అదో గసంటి కార్యమే గీ హెల్మెట్ల కార్యం అన్నట్టు. అరే హెల్మెట్ పెట్టుకోండి అని ఎంత చెప్పినా వినరేందబ్బా? టక్కర్లు అయి పానాలు పోతుంటే హెల్మెట్ పెట్టుకోండి అంటేనేమో ఆస్తులు రాసిచ్చినట్టే ఫీల్ అయిపోతాండ్రు కదా. అగో అందరు మారాలని హెల్మెట్ పెట్టుకొని బండి నడపాలని ఇగో గీళ్ళు గీ కార్యం ముంగటేసుకున్నారు. ఏం దొరికేనా చూడుర్రి. 10-15 వేల రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొనుక్కుంటే దానికి 500 రూపాయలు పెట్టి పౌ చేపిస్తాం. ఇంట్లోకేమన్నా వస్తువులు కొన్నా కూడా వాటికి కవర్లు వేసుకొని ప్యాక్ చేసి భద్రంగా దాస్తాం. ఆఖరికి చెప్పులు కొన్నా కూడా వాటిని చెప్పుల స్టాండ్లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటాం, కుక్కలు ఇట్లా ఎత్తుకపోకుండా. ఇంతకంటే తక్కువనా మనిషి పానం? జీవం లేని వస్తువులనేమో కంటికి రెప్ప లెక్క కాపాడుకుంటాం కానీ మన పానం మనకు మాత్రం సోయి ఉండదు. బండికి సీటు చినగకుండా సీటు కవర్లు వేయించుకుంటాం కానీ అదే బండి మీద ప్రయాణం చేస్తున్న మనం మాత్రం మనకేం కాకుండా ఉండేటందుకు అక్కడికొచ్చే ఎలిమెంట్ని అయితే పెట్టుకోములా. మనం చక్కగా పోయినా కూడా ఎదుటోడు కూడా చక్కగానే రావాలే కదా. మరి మన పానమేనా మన తలకాయేనా? మనం కాపాడుకోకపోతే మందేవలు కాపాడతారులా. లక్షల రూపాయలు పెట్టి మోటార్ సైకిల్ కొంటాం కానీ 2000 రూపాయలు పెట్టి ఎలిమెంట్ కొనాలంటే మాత్రం ఏడు పత్తది ఒక్కొక్కలకు. పుసుక్కున మంది బాధకు ఎలిమెంట్ కొనుక్కున్నా కూడా అది పెట్టుకునే తందుకైతే మనసు ఒప్పది. ఓ దిక్కు సర్కారోళ్ళు ఎలిమెంట్ పెట్టుకోకుండా బండి నడిపేటోళ్లను పోటువలు కొట్టి ఫైన్లు కట్టిస్తున్నా కూడా ఎన్ని ఫైన్లన్నా కడతాను కానీ ఎలిమెంట్ అయితే పెట్టుకుంటలేరులా. అరే ఎలిమెంట్ పెట్టుకునేది మన మంచికేనా? కొద్ది లాభాలున్నాయా?
ఎండకు ఎండనీయది, తలకాయను వానకు దడవనీయది, బజారెంబటి పోతుంటే దుమ్ము పడనీయది, ఆఖరికి పుసుకునేమన్నా ఎటమటమై బండి మీకెళ్ళి కింద పడ్డా కూడా తలకాయను తల్లి లెక్క కాపాడుతుంది. ఇన్ని రకాలుగా మనకు రక్షణ కల్పిస్తున్న ఎలిమెంట్ను ఇక కొంతమంది అయితే పోలీసు వాళ్ళు కనబడంగానే హెల్మెట్ పెట్టుకొని అటెంక తీసేస్తారు. వాళ్ళేదో హెల్మెట్ పెట్టుకుంటే పోలీసు వాళ్ళకు లాభమైనట్టుగా చేస్తారు ఒక్కొక్కరు. జనాలుగా గీ తీర్లా నిర్లక్ష్యం చేస్తాను కాబట్టే తల మీదే రక్షణ మీదే అనుకుంటా ఈ శ్రీకాకుళం జిల్లాల న్యాయమూర్తి ఆధ్వర్యంలో కొంతమందికి కార్యాన్ని ముంగటేసుకున్నారు అన్నట్టు. గీ తీర్ల న్యాయమూర్తులు కూడా రోడ్డు మీదకి వచ్చి మీ పానాలకు మీరే బాధ్యులు, మీ పానాలను మీరే కాపాడుకోవాలని చెప్తానంటే కొంతమంది వాళ్ళ పానాలను గాలికి ఏ రకంగా వదిలేసిందని గీ ముచ్చట బట్టి అర్థమవుతుంది. ఇక గీ తీర్లో కూడా చెప్పినా వినకపోతే మీ కర్మ మీదే సుమా. నిర్లక్ష్యం పెట్టండి. ఎందుకు హెల్మెట్ వాడాలి? సేవ్ అవర్ లైఫ్. కానీ ఆ పర్పస్ నోబడీ ఈజ్ ఏబుల్ టు క్యాచ్ ఇట్. And simply you people are riding motorcycle without helmets, even on the highways. Last Sunday I have seen it. The family is coming on motorcycle, 4 to 5, from Vizag to Srikakulam. If anything goes wrong, all people actually will land it down. So, my ప్రయత్నం సార్థకత ఉండాలంటే ఇచ్చిన ఎప్పుడెప్పుడు మోటార్ సైకిల్ అంటున్నారు అది వాడండి. డోంట్ వేస్ట్ అవర్ సర్వీసెస్ విచ్ వి ఆర్ ఎక్స్టెండెడ్. అండ్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, అందరికీ మనసు ఉంటుంది కానీ పెద్ద మనసు కొంతమందికి ఉంటుంది. అలాంటి పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఈ స్త్రీకి. సో మేము అడగగానే ఖచ్చితంగా హెల్మెట్స్ సో దట్ యూ కెన్ సపరేట్. సో ఐ థ్యాంక్ ఆల్ ది మేనేజర్స్ ఆఫ్ ఆంధ్ర ఆర్గానిక్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్ ఇన్ యువర్ వర్క్. ప్రత్యేకంగా డోనర్స్కి, అలాగే మీడియా మిత్రులకి, అలాగే రిసిపెంట్స్ కూడా అందరికీ కూడా మా సంస్థ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఊర్లే ఒక్క డప్పు కొడితేనే ఊరంతా దద్దరిల్తుంది. అదే 10 డప్పులు కొడితే పక్క ఊర్లకు కూడా ఇనొస్తుంది. అదే 1,00,000 డప్పులు కొడితే ఏ విధంగా ఉంటుంది ఊహించుకోర్రో పారి. ఊహించుకున్నాడు కాదు, రియల్గానే చూడబోతున్నాంలా. ఇక అవుల్లా ఫిబ్రవరి 7 తారీఖు నాడు హైదరాబాద్లో 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఉన్నది కదా. ఆ ముచ్చట ఏందో చూడాలి కదా, చూడుర్రి. మనకు ఊళ్ళల్లో ఏదైనా సాటింపేయాలంటే ఓ డప్పు కొడతారు. ఒక్క డప్పు కొడితే ఊరంతా మారు మోగుతుంది. అసొంటిది ఫిబ్రవరి 7 తారీఖు నాడు 1,00,000 డప్పులతోని హైదరాబాద్ అంతా మారు మోగబోతుందో. ప్రపంచం అంతా ఇటు దిక్కు చూస్తుంది ఒక్కసారి. ఎందుకంటే గీ తీర్ల డప్పులు ఎప్పుడు కొట్టలేదు కాబట్టి. అగో 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని ముంగటేసుకుంది మన దండోరా ఉద్యమం. ఏబిసిడి వర్గీకరణను సపోర్ట్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చే కదా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు మీ జనాభా తగ్గట్టు వర్గీకరణ చేసుకోర్రని. అగో గందుకు శుభసూచికంగా అట్లనే కొంతమంది వర్గీకరణకు అడ్డుపడుతున్నారు కదా. అగో గలకి వినబడేటందుకే ఈ దండోరా ఉద్యమం అంటుండు మన మందకృష్ణ మాదిగ అన్న. ఎక్కడో ఊరికి దూరంగా అంటరానితనం బతుకుతున్న మాదిగ జాతిని మొత్తం ఆత్మ గౌరవం గల్లెగిరేసుకొని బతికేటట్టు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన మందకృష్ణ మాదిగన్న మళ్ళకి కార్యాన్ని ముంగటేసుకుండు. అగో గందుకోసమని తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుక్కుంటా 1,00,000 డప్పులను సేకరించే పని మీద పడ్డాడు. అగో గందుకే గీయాల మన మైబాద్ జిల్లాకు వచ్చి మైక్ అందుకొని ఇట్లా మాట్లాడబట్టిండు. 200 రూపాయలు అమలు కోసం ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరగబో 1,00,000 డప్పుల మాదిగల గుండె చప్పుడు, 1000 గొంతుల కళాకారుల పాటలతో కూడిన వర్గీకరణ ఆకాంక్షలు, ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం అనేది మాదిగలతో పాటు వర్గీకరణ కోరుకునే ప్రతి పెద్ద వర్గాల మీద ఉన్నదని, వర్గీకరణ సాధించుకునే ఒక కీలకమైన ఘట్టాన్ని 30 ఏళ్ళుగా ఉద్యోగం నడిపి నిలబెట్టుకునే స్థాయికి వచ్చాం. కానీ దాని అమలు కోసం జరిగే ప్రయత్నం ఇవాళ ఫిబ్రవరి 7న ప్రపంచం మన ఆవేదనని వినబడేలా, ప్రపంచానికి మన గోడు వినపడేలా
హైదరాబాద్లో మహత్తరమైన సాంస్కృతిక ప్రదర్శన. అగో ఇన్నర్ కదా, అటు డప్పులను ఇటు పాటగాళ్లను. ఫిబ్రవరి 7 తారీఖు నాడు పట్నం తీసుకొచ్చే పని మీద పడ్డాడు మన మందకృష్ణ మాదిగ అన్న. ఇన్ని రోజులు సావుల కాడ పెళ్లిల కాడ ఆడ ఈడ కొట్టిన డప్పులు ఇప్పుడు ఆత్మ గౌరవం కోసం, హక్కుల కోసం, మా వాట మాకంటూ హైదరాబాదు నడి ఒడ్డున 1,00,000 డప్పులు మొత్తం మోగబోతున్నాయి అన్నట్టు. ఇక కార్యం చూడాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందేనబ్బా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఇంకా ఆపుకుంటామనే శక్తులకు వాళ్ళ గుండెలు అదిరేలా, వాళ్ళ పలుకుబడికి తలుగి వర్గీకరణ జాప్యం చేస్తే పాలకులకు నిద్ర పట్టకుండా ఉండేలా చేయడమే లక్ష్యంగా ఫిబ్రవరి 7న మహత్తరమైన ప్రదర్శన, మన సాంస్కృతిక వాయిద్యం ఒక డప్పు శబ్దం వినబడబోతుంది. ప్రపంచం మొత్తం మీద వాయిద్యాలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద ఉన్న వాయిద్యాల్లో పురాతనమైన వాయిద్యం, వందలు వేల సంవత్సరాలుగా వస్తున్న వాయిద్యం, అందరికంటే ముందు ఒక జర్నలిస్ట్ పాత్ర, విలేకరు పాత్ర పోషించిన వాయిద్యం డప్పు. ఆ డప్పును అందరూ గుర్తించకపోవచ్చు, గౌరవించకపోవచ్చు, కానీ డప్పు ఏ కుటుంబంలో పుట్టిందో, డప్పు ఏ కులంలో పుట్టిందో వాళ్ళ మాదిగలు. ఈరోజు ఆ డప్పే మనకు ఒక ఆయుధంగా మారబోతుంది. ఒక ఉద్యమ కెరటంగా ముందుకు రాబోతుంది. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మన బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ చదువులు ముందుకు సాగడం కోసం, వాళ్ళ ఉద్యోగాలను సాధించి పెట్టడం కోసం జరగబోయే మహత్తరమైన ప్రయత్నమే. బతకాలంటే బలిశాఖ తినైనా బతకాలి. కానీ ఈ నడుమ చాలా మందిని ముంచి బతుకుడు నేర్చిర్రు. పుక్కట్లనే పైసలు రావాలి అగో గందు కోసం అనే లేని ఆలోచనలు ఎత్తాన్రు. ఏడంగి ఇళ్ళకి ఆలోచనలు వస్తానయో కానీ తీరు ఉపాయాలు కడుతున్నారులా. అగో గట్నే గీడ కూడా కొంతమంది పనిమంతులు ఏ మిగురం ముంగటేసుకున్నాడో చూడుర్రి ఒకసారి. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉన్నాడు అన్నట్టు మనిషి బతికేతందుకు ఎంతమంది నెత్తిన చేయి పెట్టేతందుకైనా వెనకాడతలేరులా. మనిషి ఆలోచన అంతా ముంచేతందుకే తప్ప బాగుపడేతందుకైతే కాదు. తాత్కాలిక అవసరాలు, చిన్న సంబరాల కోసం కొంతమంది మనుషులు వాళ్ళ ఆలోచన శక్తినంతా మోసం చేసేతందుకే వాడతాన్లు గాని వాళ్ళ తెలివిని 10 మందికి మంచి చేసేతందుకో లేకపోతే వాళ్ళ జీవితాలు మంచిగా మలుచుకునేతందుకో ఉపయోగించాలనే సోయికైతే అత్తలేరు. ఎక్కడి నుంచి వస్తాయో గిసొంటి మందిని ముంచే ఉపాయాలు గాని ఒకరిని చూసి ఒకరు తయారైతాన్లు. గిడ కొంతమంది అతి తెలివి మేధావులు డెవలపింగ్ అయిన టెక్నాలజీని వాడుకొని ఇక దానికి తోడాల తెలివిని కూడా కలుపుకొని ఏం దందా ముందటేసుకున్నారో చూడుండ్రి. అవు మీరు ఇన్నది నిజమే. అంగలేని తరాన్ని ఆసర చేసుకొని మీ బండికి ఇన్సూరెన్స్ చేస్తామని కొంతమంది బోకర్గాళ్ళు పైసలు వసూలు చేసే ఘనకార్యం ముంగటేసుకున్నారు. ఎవరైనా టక్కరైన బండ్లుంటాయి కదా, గా బండ్లను ఇన్సూరెన్స్ కింద పైసలు ఇప్పిస్తామని నమ్మించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లైసెన్సు ఆర్సీ తీసుకొని ఎడిటింగ్ చేసిన నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలను వాళ్ళ చేతిలో పెడతారన్నట్టు. వాళ్ళు గవ్వే నిజమైన పత్రాలని నమ్మి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసము ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు దరఖాస్తులు చేసుకుంటారన్నట్టు. అయితే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తలేరని కోర్టుకు పోతే ఈ నకిలీ ఇన్సూరెన్స్ భాగవతం బయటపడ్డది. గిట్లనే టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ కంపెనీ పేరు మీద నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేసి చాలా మందినే దోచుకున్నారట హైదరాబాద్లో ఉన్న కొంతమంది జాదుగాళ్ళు. ఇప్పుడు పోలీసు వాళ్ళు అయితే మోతవారి గ్యాంగ్ను దొరకబట్టే పనిలా పడ్డారన్నట్టు. చూసిన్లా పబ్లిక్ ఉన్నతానికే అత్తన్నాయి కదా అని చెప్పేసి ఇన్సూరెన్స్ చేస్తామని ఎవరన్నా ఇంటికి అత్తే వాళ్ళని గుడ్డిగా నమ్మకుంటా ఆ కంపెనీలు ఉన్న ఆఫీసులకు పోయి ఏమన్నా పనులుంటే చేసుకోవాలి కానీ గిసొంటి బోకర్గాలను అయితే నమ్మకుండా జర జాగ్రత్త సుమా. 16th of January 2025 రోజు మురునాల్ కుమార్ అని ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్కి మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో. ఏమనంటే వాళ్ళ కంపెనీకి చెందిన ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ పేపర్స్ అన్ని కూడా ఫోర్జ్ అయిన కంప్లైంట్స్ ఆయనకు రావడం వల్ల ఆయన ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి కనుక్కుంటే కొంతమంది బ్రోకర్స్ కమ్ముక్కయి ఒక 2-3తోటి ఒక కాపీని తీసుకొని మల్టిపుల్గా ఈ కంపెనీ ఇష్యూ చేయకుండా కూడా చేసినట్టు కంప్యూటర్ యూజ్ చేసి ప్రింట్అవుట్స్ తీసుకొని పంపడం జరుగుతున్నది.
ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేస్తే ఇక్కడ సుభాష్ నగర్ మన ఆర్బీ నగర్లో ఉన్న మన శ్రవణ్ కుమార్ గౌడ్ దగ్గర కొన్ని పేపర్స్ దొరకడంతో శ్రవణ్ కుమార్ గౌడ్ను శివకుమార్ను మరి అసలు సూత్రధారి అయిన అవైస్ ఎవరైతే ఇతను బహదూర్పురాలో ఉంటాడు కొన్ని కంప్యూటర్స్ ద్వారా ఈ ఆర్సీను పంపిస్తే లైసెన్స్ పంపిస్తే దానికి అనుగుణంగా ఇన్సూరెన్స్ పేపర్ తయారు చేసి వీళ్ళకి వాట్సాప్లో పంపితే ప్రింట్అవుట్ తీసుకొని వీళ్ళు అన్ని విధాలా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ముగ్గురిని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 14 మంది బ్రోకర్స్ పేర్లు వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రిలయన్స్ ఇన్సూరెన్స్ నుంచి ఇన్సూరెన్స్లో మేము ఏంటంటే యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత ఏవైతే బాధితులకి క్లెయిమ్స్ పెడతారో కోర్టులో అవి ఫైల్ చేసినప్పుడు మేము అవి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రక్రియలో మాకు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఏవైతే వెహికల్ యాక్సిడెంట్ చేసిన వెహికల్ ఉంటుందో వాటికి ఇన్సూరెన్స్ పాలసీ వచ్చేసి ఎవరో ఫేక్గా క్రియేట్ చేస్తూ ఉంటాయి. అవి వాళ్ళు ఒరిజినల్ అని భావించి అవి వాటిని కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఎంతోమంది యాక్సిడెంట్ బాధితులు వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఈ ప్రక్రియలో భాగంగా మేము కొన్ని ఆర్టీఓస్ టార్గెట్ చేస్తా వెరిఫికేషన్ చేసాం. సో ఇందులో మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే కొన్ని ఆర్టీఓస్లో ఏ డాక్యుమెంట్స్ లేకుండా కూడా అంటే బేసిక్ డాక్యుమెంట్స్తో పాటు ఇంకా ఎన్నో డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. అవన్నీ కూడా వీళ్ళే అడ్జస్ట్మెంట్ చేసుకుంటా చేస్తూ ఉన్నారు. ఇంత అమౌంట్ అని ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో అవి పర్టికులర్గా చెక్ చేస్తున్నప్పుడు మేము ఒక మనిషిని ఐడెంటిఫై చేసాం. తర్వాత అతన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత అతను ఎన్నో ఆర్టీఓస్కి టైఅప్లో ఉన్నాడు అండ్ ఎన్నో వందల పాలసీలు వాళ్ళు జనరేట్ చేస్తున్నారు. సో మార్కెట్లో ఇప్పుడు ఎన్నో ఫేక్ పాలసీస్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అవి ఎవరిది వాళ్ళు చెక్ చేసుకోవాలి. మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము నిన్న ఎఫ్ఐఆర్ లాడ్జ్